బీసీల ఉద్యమానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ బిల్లు పార్లమెంటులో పెట్టి రిజర్వేషన్లు సాధించేదాకా తమ పోరాటం ఆగదన్నారు. వేరే రాష్ట్రాలకు కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకున్నామని, ఇక సాధించాల్సింది రాజ్యాధికారం మాత్రమేనని చెప్పారు. లక్డీకప్పుల్లో 130 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో లీగల్ గా రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. పోరాటాలు చేయడం వల్ల బీసీలలో చైతన్యం వచ్చింది. మన పిల్లలు చదువుకుంటున్నారు. వ్యవస్థ మనం అనేక రాయితీలు సంపాదించాం. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి మనం పోరాటం చేస్తున్నాం. మన పోరాటాల వల్ల దేశంలో ఎక్కడ లేని విధంగా 5,000 6,000 హాస్టళ్లు ఉన్నాయి. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. దేశంలో ఎక్కడ లేనటువంటి చైతన్యం ఉండి అన్ని పార్టీలు బీసీలు ముఖ్యమంత్రి అనే స్థాయికి తీసుకొచ్చాం. ఇది బీసీల చైతన్యానికి ప్రతీక. అందరి సమిష్టి నిర్ణయాలతోటి ఉద్యమం తీసుకుపోవాలి. ఇది సుదీర్ఘ ఉద్యమం. ఈ ఉద్యమం ఇక ఒకసారి వచ్చింది, దీన్ని మరింత విస్తరింపజేయాలి. ఎవరికి లొంగొద్దు. బీసీల ప్రయోజనాలే ముఖ్యం. తల నరికితే కూడా మాకు బీసీ చట్టసభల రిజర్వేషన్లు, రాజ్యాంగపరమైన హక్కులు కావాలనేటటువంటి పట్టుదల మీద మాటలు కాదు, చేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యమం గరిష్ట స్థాయికి వచ్చింది. పెద్దలందరూ ప్రతి ఒక్కరిని నేను ఓపెన్గా వెల్కమ్ చేస్తున్నా. ఏ ఒక్కరిదే కాదు ఉద్యమం, మన అందరిది. మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకుపోతుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్లకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ దెబ్బ బంధు దెబ్బతోటి కదిలేది వ్యవస్థ. దీని మీద ఈ ఊపును మనం అట్టే కంటిన్యూ చేద్దాం. చాలా రకాలుగా తప్పనిసరి దారి తప్పరు. తప్పిన వాళ్ళందరూ తప్పనిసరి ముందుకు రావాలి. ప్రభుత్వాలు, పార్టీలు మనందరినీ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఈ ప్రయత్నంలో ఏది వినకుండా ముందుకు దూసుకుపోవాలి.